ఈరోజు మనం క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి మనం ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు. ఓకే, సో క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి మనకి ఇంట్రడక్షన్ క్లాసు. సో క్రెడిట్ మేనేజ్మెంట్ మనకు ఒక 30-40 మినిట్స్ అయిన తర్వాత సో మనం డైరెక్ట్గా ఐడాక్స్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే 2 క్లాసులు మనకి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో జనరల్ క్లాసెస్, ఎస్డీకి సంబంధించిన జనరల్ క్లాసెస్, అలాగే టెక్నికల్ ఏరియాస్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఐడాక్ అయిన తర్వాత నేను రైసివ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఐడాక్ అయిన తర్వాత రైసివ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మనకి ఐడాక్ ఇంట్రడక్షన్ క్లాసు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు మనం మెయిన్ ఏరియాస్ ఇంటర్ కంపెనీ, సో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఇంటర్ కంపెనీ ఎస్టీఓ, అలాగే థర్డ్ పార్టీ, ఇంటర్ కంపెనీ ఎస్టీఓ, థర్డ్ పార్టీ, అలాగే అవైలబిలిటీ చెకింగ్. ఓకే, సో అవైలబిలిటీ చెకింగ్, సో రౌటింగ్ డిటర్మినేషన్, సారీ, దీన్ని మనం రూట్ డిటర్మినేషన్ అంటారు. సో అలాగే సో మన ఈరోజు క్రెడిట్ మేనేజ్మెంట్, ఐడాక్స్, ఇవి మెయిన్ ఏరియాస్. ఓకే, సో ఈ మెయిన్ ఏరియాస్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు మొత్తం థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రాక్టికల్గా కూడా సిస్టంలో స్ట్రాంగ్గా ఉండాలి. సో అట్లీస్ట్ కాన్సెప్ట్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో మీ అందరికీ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ఎంఎం సంబంధించి గూడ్స్ రిసీవ్ చేయడం, ఇన్వాయిస్ చేయడం అన్నీ వచ్చినాయి కదా? వచ్చినాయి సార్. అవి వస్తే మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ మీకు చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఎందుకంటే రియల్ టైంలో అన్నీ మీరు చేయరు. ఓకే, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్ అవి ఎంఎం వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ అయినా, సో అలాగే ఇంటర్ కంపెనీ ఎస్టీఓ అయినా, ఇంటర్ కంపెనీ ఎస్టీఓ పిఓ క్రియేట్ చేయాలన్నా ఎంఎం వాళ్ళు చేస్తారు, రియల్ టైం వాళ్ళతోనే చేస్తాం. సో అలాగే మీరు థర్డ్ పార్టీలో కూడా మనకి థర్డ్ పార్టీ వెండర్తో మీరు క్రియేట్ చేయాలన్నా, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలన్నా అది ఎంఎం వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఓకే, మన రోల్ ఏంటి, సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, పీజీఏ. మన పార్ట్ ఏంటి, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్, ఎగ్జిక్యూషన్ ఉంది కదా అవి. సో అది కాకుండా వేరే అదర్ సంబంధించిన పార్ట్ ఉన్నా సరే మనం రెస్పాన్సిబుల్ కాదు. మ్యాక్సిమం మీరు అడగాలి, ఈ రోల్ మందా కాదా అని చెప్పి కంప్లీట్ చెక్ చేసుకో. ఓకే, సో మనం ఈరోజు క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు రౌట్ డిటర్మినేషన్ సంబంధించి మీకు డాక్యుమెంట్ నేను ఈ రోజు కానీ రేపు కానీ పంపిస్తాను. ఓకే, డాక్యుమెంట్ నేను రెడీ చేస్తాను, అన్ని ఎస్డి డాక్యుమెంట్స్ మొత్తం అన్ని నీట్గా ఒక ఫార్మేట్లో రెడీ చేస్తున్నాను, మొత్తం అంతా కూడా అడ్వాన్స్డ్. ఓకే, మొన్న మీకు పెడుతున్నాను, చూసుకుంటున్నారా? డీటెయిల్స్ అన్ని కూడా చార్ట్లో పెడుతున్నాను. లాస్ట్ S/4HANA పెట్టాం, చూసారా? ఇప్పుడు S/4HANA డాక్యుమెంట్, టైప్స్ ఆఫ్ S/4HANA డాక్యుమెంట్స్ ఇవన్నీ పెడుతున్నాం. ఓకే, ఇవన్నీ మీరు చాలా హై లెవెల్లో ఉంటాయి, మంచిగా వీటిని ఉపయోగించుకోండి. అలాగే టైప్స్ ఆఫ్ S/4HANA డాక్యుమెంట్ కూడా ఈరోజు ఇది పెట్టినట్టున్నా, ఇది చూసారా? ప్రాజెక్ట్స్. ఓకే, అన్ని నీట్గా ఇచ్చా, పాయింట్ టు పాయింట్. ఓకే, సో ఇలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మీకు ఏంటంటే అందుకే సో నెక్స్ట్ నుంచి మీకు అన్ని కూడా చార్ట్లో పెడతా ఉంటాయి, ఏమైనా మిస్ అవ్వకుండా ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటుంది అంటే ముందుగానే అన్ని చార్ట్లో పెడుతున్నాం, ఒకసారి చూసుకోండి. LSMW కూడా పెట్టారు సార్. LSMW కూడా మీకు నేను వీడియో పెట్టాను, అది చూసి ఈసీసీ ఇచ్చా కదా, ఈసీసీలో ట్రై చేయమని చెప్పాను. ఓకే, పాస్వర్డ్, యూజర్ ఐడి, డీటెయిల్స్ ఇచ్చాను, ట్రై చేయండి. 2-3 రోజులు టైం తీసుకోండి, నష్టం లేదు. ఓకే సార్, ఇప్పుడు మేము S/4HANA సర్వర్లో వర్క్ చేస్తే LSMW యూజ్ చేస్తాం, నాట్ రికమెండెడ్, LTMC అనమాట. ఓకే, ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. సో ఫస్ట్ LSMW నేర్చుకోండి. LTMC పెద్ద కష్టం ఏం కాదు, ఈజీ. ఓకే, LSMW 14 స్టెప్స్ ఉంటాయి, అవే మెయిన్ అనమాట, ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ అడుగుతారు. ఓకే, LTMC అనేది స్టెప్స్ తక్కువ, అది జస్ట్ టెంప్లెట్లో అప్లోడ్ చేయటమే. సో అది ఎలా అన్నది మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ LSMW ట్రై చేయండి. ఓకే, సి గైస్, మనకి క్రెడిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో మీకు ఒక కస్టమర్కి కంపెనీ ఏ బేస్లో అమ్ముద్దండి గూడ్స్ని? సో హౌ టు సేల్ ద కస్టమర్, on what basis? So how the company will sell the goods to the customer, on what basis? జనరల్ గా కస్టమర్ కి గూడ్స్ అనేది కస్టమర్ కి ఎలా అమ్ముతుంది? ఓకే, ఎలా అమ్ముద్ది అండి? వన్ టైం కస్టమర్, బల్క్ కస్టమర్. అంటే కస్టమర్ కి అమ్మాలి అంటే కంపెనీ అనేది, ఇప్పుడు కంపెనీ ఉంది, కస్టమర్ కి గూడ్స్ ని ఎలా అమ్ముద్ది అన్నాను అంటే దాని అర్థం ఏంటి? క్యాష్ బేసిస్ లో అమ్ముద్దా, క్రెడిట్ బేస్ లో అమ్ముద్దా? రెండు వాడతాయి. అందుకే మనకి క్యాష్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, క్రెడిట్ సేల్స్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అవునా కదా? అవును సార్. సో మనకి కస్టమర్ కి అమ్మేటప్పుడు గూడ్స్ ని, ఇక్కడ మన క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాం కాబట్టి క్రెడిట్ అంటే
క్రెడిట్ బేస్ అంటే క్రెడిట్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్? అంటే గూడ్స్ ని అప్పుగా ఇవ్వడం. గూడ్స్ ని మనం అప్పుగా ఇవ్వటం. ఓకే. గూడ్స్ ని మనం అప్పుగా ఇవ్వాలంటే కంపెనీ ఎంత పడితే అంత అప్పులో ఇచ్చేస్తదా? నో, దర్ ఇస్ అ క్యాప్. చెప్పాలి. ఎంతగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు. ఒక బ్యాంక్ ఉందనుకో, నీకు అప్పు కావాలనుకో బ్యాంక్‌లో. నువ్వు ఒక 20 కోట్లు అడిగితే ఇచ్చేస్తదా బ్యాంకు? నో సార్, ఎలిజిబిలిటీని బట్టి. కస్టమర్ యొక్క ఎలిజిబిలిటీ. కస్టమర్ యొక్క ఎలిజిబిలిటీని బట్టి కస్టమర్ పే చేయగలడా? లేదా? అతనికి ఆల్రెడీ డిఫాల్టర్ అయితే ఏం చేస్తాం? రన్నింగ్ లిమిట్. అంటే డిఫాల్టర్ అనుకోండి. వాడికి కస్టమర్ ఈస్ ఎ విల్‌ఫుల్ డిఫాల్టర్ అనుకోండి. వాడికి గూడ్స్ అనేది మనం ఇవ్వలేం. అర్థమైందా? కస్టమర్ అనేవాడు విల్‌ఫుల్ డిఫాల్టర్ అయితే వాడికి గూడ్స్ ఇవ్వం. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా బ్యాడ్ డెట్స్? ప్రీవియస్ స్టేట్స్. బ్యాడ్ డెట్స్ అంటే మొండి ఖాతాలు అని అర్థం. మొండి ఖాతాలు అంటే ఏంటి? ఇంకా కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావు. డెబ్ట్ డేట్స్. బ్యాడ్ అంటారు. బ్యాడ్ డెట్స్ అంటారు. బ్యాడ్ డెట్స్. ఓకే. సో మరి ఇవన్నీ కూడా మనకి క్రెడిట్ మేనేజ్మెంట్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఒక కస్టమర్ అనేవాడు ఎంతవరకు మనం గూడ్స్‌ని వాడికి ఇవ్వచ్చు, ఎంత లిమిట్ వరకు మనం ఇవ్వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా కస్టమర్‌కి నేను గూడ్స్ 20 లక్షలు అని చెప్పి డిఫైన్ చేశాను అనుకోండి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ నేము ఓకే. మోహన్. కస్టమర్ నేమ్ ఏంటండి? మోహన్. సో మోహన్‌కి ఎస్ఏపిలో నేను క్రెడిట్ లిమిట్‌ని డిఫైన్ చేశాను. క్రెడిట్ లిమిట్‌ని డిఫైన్ చేసేది అకౌంట్స్ రిసీవబుల్ టీమ్ వాళ్ళు. ఓకే. ఎవరండి? అకౌంట్ రిసీవబుల్ అంటే ఎఫ్ఐ. ఇదంతా ఎన్ని లక్షలు? ఎంత? 10 లక్షలు. ఈ క్రెడిట్ లిమిట్‌ని డిఫైన్ చేసేది ఎవరు? అకౌంట్ రిసీవబుల్ టీము ఎస్ఏపి ఎఫ్ఐ. ఓకే. ఎస్ఏపి ఎఫ్ఐ వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో క్రెడిట్ లిమిట్‌ని డిఫైన్ చేస్తారనమాట. ఓకే. ఈ క్రెడిట్ లిమిట్ 10,000 అన్నాం. ఓకే. క్రెడిట్ లిమిట్‌ని డిఫైన్ చేసిన తర్వాత దీన్ని కంపెనీ కోడ్‌కి లింక్ చేస్తారనమాట. అంటే ఈ కంపెనీ కోడ్‌కి ఎంత వరకు మనం అసైన్ చేయొచ్చు లిమిట్‌ని, అంటే ఈ కంపెనీ కోడ్‌కి క్రెడిట్ లిమిట్ డిఫైన్ చేసి అసైన్ చేస్తాం. దీన్ని బట్టి మాక్సిమం కస్టమర్‌కి ఎంత క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు అన్నది తెలిసిపోతుందన్నమాట. ఈ క్రెడిట్ లిమిట్ కనుక క్రాస్ అయిందనుకో, అంటే రేపొద్దున ఈ కస్టమర్ ఉన్నాడు అనుకోండి. కస్టమర్‌కి మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఒక సేల్స్ ఆర్డర్ వాల్యూ వచ్చేటప్పటికి 5 lakhs. ఓకే. ఒక సేల్స్ ఆర్డర్ వాల్యూ వచ్చేటప్పటికి 5 lakhs. అదే సేమ్ కస్టమర్‌కి ఇంకో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. దాని వాల్యూ వచ్చేటప్పటికి 6 lakhs అనుకో. ఫస్ట్ 5 lakhs సిస్టమ్ ఏం చేస్తుందండి? యాక్సెప్ట్ చేస్తుంది. సెకండ్ 5 lakhs సిస్టమ్ ఏం చేస్తుంది? రిజెక్ట్ చేసేటప్పుడు కస్టమర్ క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అయింది అని చెప్పేస్తుంది. ఇది ఆటోమేటిక్‌గానా? లైక్ అవైలబిలిటీ చెకింగ్ లాగా. అవైలబిలిటీ చెకింగ్ చేస్తారు కదా. ఆటోమేటిక్‌గా ఏంటన్నది. ఓకే. మనకి అంటే ఏంటి? కస్టమర్ క్రెడిట్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. ఆ క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అయితే ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఏంటంటే మనకి క్రెడిట్ లిమిట్ ఎక్స్‌పోజ్డ్ అయ్యిందని నోటిఫికేషన్ రావాలి. ఓకేనా? ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి. క్రెడిట్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ కంపెనీ సెల్స్ ప్రొడక్ట్ సర్వీస్ ఆన్ కస్టమర్ ఏ బేస్‌లో అండి? క్రెడిట్ బేసిస్. క్రెడిట్ బేసిస్‌లో అమ్ముతుంది. ద కంపెనీ కలెక్ట్స్ పేమెంట్ అంటే కస్టమర్ దగ్గర నుంచి ఇన్‌కమింగ్ పేమెంట్స్. ఏ బేస్ మీద? లేటర్ టైం. ఎప్పుడు? ఆఫ్టర్ సేల్. క్రెడిట్ అంటే ఏంటి? ముందు గూడ్స్ పంపించిన తర్వాత ఏమొస్తుంది మనకి? డబ్బులొస్తాయి. డబ్బులు అనేది ఏ బేస్‌లో కడతాడు? క్రెడిట్ బేస్‌లో కడతాడు. ఓకే. అంటే డబ్బులు అనేది ఇమ్మీడియేట్‌గా రావు. ఓకే. అండ్ లేటర్ టైమ్‌లో వస్తుంది ఒక సర్టెన్ టైమ్‌కి. ద అమౌంట్ ఆఫ్ క్రెడిట్ ఫిక్స్డ్ బై ద కంపెనీ ఫర్ ఏ కస్టమర్ ఈస్ కాల్డ్ యాస్ ఎ క్రెడిట్ లిమిట్. అంటే ఏంటి? ద అమౌంట్ క్రెడిట్ ఎంత ఇవ్వాలి అనేది ఎవరు చేస్తారు? ఎవరు ఫిక్స్ చేస్తారు? కంపెనీ. ఎవరికి? కస్టమర్‌కి. దాన్నే మనం ఏం చెప్తాము? క్రెడిట్ లిమిట్. మాట్లాడిన తర్వాత మీట్లోకి వెళ్ళిపోండి. సౌండ్ వస్తుంది. ఓకే. మనకి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్‌కి మాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంత ఇవ్వాలి అనేది ఫిక్స్ చేస్తుందన్నమాట. ద కస్టమర్ కెన్ పర్చేస్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ ది కంపెనీ విత్ క్రెడిట్ లిమిట్
and when the credit limit is crossed, the order is blocked by the system. ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందండి మీకు? నో సార్. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎస్ఏపిలో మనం క్రెడిట్ లిమిట్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే జస్ట్ మీకు చూపిస్తున్నాం. సో ఇది ఫైనాన్స్ గైడ్స్ వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఓకే, ఓబీ 45లో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఉంది. సో ఇందులో ఏంటంటే మనకి మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ ఇక్కడ డిఫైన్ చేస్తారు, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు అండ్ రిస్క్ కూడా కన్సిడర్ చేస్తారు, అవునా కదా? ఇప్పుడు హై రిస్క్ వాల్యూమ్ ఆఫ్ కస్టమర్ ఉంటాడు, లో రిస్క్ ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని కూడా మనం క్రెడిట్ లిమిట్ అనేది డిఫైన్ చేస్తారు. ఇక్కడ హై రిస్క్ ఉంటుంది, మీడియం రిస్క్ ఉంటుంది, లో రిస్క్ ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్, అంటే క్రెడిట్ లిమిట్ని ఇచ్చేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, అలాగే మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి క్రెడిట్ లిమిట్ అనేది మనం ఓకే సో ఎక్కడెక్కడ సెటప్ చేసుకోవచ్చు, ఇన్వాయిస్ అంటే సేల్స్ ఆర్డర్ లెవెల్లో, డెలివరీ లెవెల్లో కూడా, బిల్లింగ్ డాక్యుమెంట్ లెవెల్లో కూడా సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ వేరియంట్, సో ఫైనాన్స్ వేరియంట్, సో రెస్పెక్టివ్ వేరియంట్, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా, కరెన్సీ, ఇవి క్రెడిట్ కంట్రోలింగ్ ఏరియాలో, క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో మనం క్రెడిట్ లిమిట్ అనేది డిఫైన్ చేస్తాం. క్రెడిట్ లిమిట్ డిఫైన్ చేసిన తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. అర్థమైందా? సో క్రెడిట్ లిమిట్ డిఫైన్ చేసిన తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేస్తారు అనమాట. కంపెనీ కోడ్కి అసైన్ చేయడం కూడా ఇక్కడే ఉంటుంది. ఎస్పిఆర్ఓ ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, రిఫరెన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మీకు సో డెఫినేషన్లో మీకు సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఉంటుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఉంటుంది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో టీ కోడ్ ఏంటంటే మనకి, సో టీ కోడ్ OB 45. సో ఆ తర్వాత అసైన్మెంట్లో మనకి ఇది ఫైనాన్స్ అనమాట. ఫైనాన్స్లో ఈ అసైన్మెంట్ కూడా వాళ్ళే చేస్తారు. కంపెనీ కోడ్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి అసైన్ చేస్తారు అనమాట. అర్థమైందా? కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనకి క్రెడిట్ కంట్రోలింగ్ ఏరియాలో ఏం డిఫైన్ చేస్తాము? రిస్క్ ఫ్యాక్టర్, ఓకే, రిస్క్ ఫ్యాక్టర్ అలాగే క్రెడిట్ లిమిట్ మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? తర్వాత దేనికి అసైన్ చేస్తారు? కంపెనీ కోడ్. అదే ఇక్కడ చెప్పింది పాయింట్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్, ఒకసారి చదువు. Consider a company creates a credit limit for customer of 2 lakh. Customer can purchase the product from the company on credit till the credit limit 2 lakh is reached. Customer gives an order one of amount 1 lakh. అంటే ఏంటండి దీని అర్థం? కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఏ కంపెనీ క్రియేట్స్ క్రెడిట్ లిమిట్ ఫర్ కస్టమర్. మ్యాక్సిమం కస్టమర్కి ఎంత అని చెప్పి డిఫైన్ చేస్తుంది 2 lakhs. ఓకే, కస్టమర్ కెన్ పర్చేస్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ది కంపెనీ అండ్ క్రెడిట్ టిల్ అప్ టు 2 లక్షల వరకు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో కస్టమర్ గివ్స్ ఆర్డర్ 1 అమౌంట్ 1 lakh, నో ఇష్యూ. ఇప్పుడు కస్టమర్ 2 ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, సేల్స్ ఆర్డర్ 1,50,000 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది ఆర్డర్. అర్థమైందా? చూడండి ఇది. సో మనకి క్రెడిట్ లిమిట్ ఎస్ఐపిలో సో వీ కెన్ డిఫైన్ maximum limit based upon the client requirement. So based upon the client requirement, we can set up the credit limit. If the credit limit is 2 lakh, so order 1 is system will accept. Okay, order 1 will be accepted by the system. So once you give the 1,50,000, what happens? System will block the invoice since it was crossed credit limit. That's the point. So maximum SAP లో credit limit 2 lakhs define చేసాం. 1 lakh వరకు ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ అంటే మాక్సిమం 1 lakh ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇచ్చామంటే ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ హియర్ కస్టమర్ ఆర్డర్ టోటల్ 2,50,000 ఆర్డర్ చేశాడు. ఇది ఒక 1 lakh, ఇది ఒక 50,000, 2,50,000. వాళ్ళ కస్టమర్ క్రెడిట్ లిమిట్ ఇస్ ఓన్లీ 2 lakhs, కానీ 2,50,000 ఆర్డర్ చేస్తాం. హియర్ సెకండ్ ఓవర్ ఆర్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ది కస్టమర్. సో క్రాస్ చేసేస్తుంది, ఆర్డర్ విల్ బి బ్లాక్డ్ బై సిస్టమ్. క్రెడిట్ లిమిట్ కెన్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ కస్టమర్. సో ఇక్కడ మాక్సిమం ఏంటంటే క్రెడిట్ లిమిట్ మనకి ఏదైతే ఉందో అది కస్టమర్కి డిఫరెంట్ ఉంటుంది. అది ఏంటి అనేది చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ క్రెడిట్ మేనేజ్మెంట్ SAP ST. సో మన SAPలో మనకి సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అని చెప్పి 2 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి టైప్స్ ఆఫ్ క్రెడిట్ మేనేజ్మెంట్ SAP STలో చెప్పాలి? సింపుల్ క్రెడిట్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్. ఆటోమేటిక్ రోట్ ఎలా డిటర్మినేషన్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఆటోమేటిక్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా సిస్టమ్ నోటిఫై చేయాలి, ఓకే ఈ కస్టమర్కి ఈ క్రెడిట్ లిమిట్ అనేది యాక్సెప్టబుల్ కాదు,
ఓకే అని ఆటోమేటిక్ సింపుల్ క్రెడిట్ అంటే ఏంటో చూడండి. అంటే సిస్టము ఏ బేస్ మీద అంటే ఎలా సిస్టమ్ అర్థం చేసుకుంటది. ఈ కస్టమర్‌కి క్రెడిట్ లిమిట్ ఇంత, ఇంతకంటే ఇది క్రాస్ అయిందని సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటది? సిస్టమ్‌కి ఎలా తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో క్రెడిట్ లిమిట్ సెటప్ చేసాం. బానే ఉంది. సో, సెటప్ చేసిన తర్వాత సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మాక్సిమం 2,50,000 అవ్వగానే క్రెడిట్ లిమిట్ ఎక్స్‌పోజ్ దాటేసింది అని చెప్పి సిస్టమ్‌కి ఎలా అర్థమవుతుంది? ఈ సిస్టమ్ ఎలాంటి వాల్యూస్‌ని కన్సిడర్ చేస్తుంది? అది కదా ఇంపార్టెంట్ మనకి. ఓకే. సిస్టమ్ ఏం కన్సిడర్ చేస్తుంది? వాల్యూ ఆఫ్ అంటే సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అని 2 ఉన్నాయి మనకి. సింపుల్ క్రెడిట్ చెక్‌లో సిస్టమ్ ఏం చేస్తది అంటే వాల్యూ ఆఫ్ ఆల్ ఓపెన్ ఐటెమ్స్, వాల్యూ ఆఫ్ కరెంట్ సేల్స్ ఆర్డర్. సో, అంటే వాల్యూ ఆఫ్ ఓపెన్ ఐటెమ్స్ అంటే ఏంటంటే ఇన్వాయిస్ క్రియేట్ అయ్యి డబ్బులు రాకుండా ఉన్నది ఓపెన్ ఐటెమ్. ఓపెన్ ఐటెమ్ అంటే ఏంటి? వెండర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఓకే. దాన్ని అలాగే కరెంట్ సేల్స్ ఆర్డర్ వాల్యూని రెండిటిని కన్సిడర్ చేసి చెప్పుద్దన్నమాట సింపుల్ క్రెడిట్ చెక్‌లో. అర్థమైందా? అర్థం కాలేదా? క్రెడిట్ చెక్. సో, మనం ఆల్రెడీ ఇన్వాయిస్ క్రియేట్ చేసి ఉంటాం కదా! వెండర్‌కి అంటే మనం ఆల్రెడీ అంతకు ముందు కూడా ఇచ్చుంటాం కదా! అందులో ఓపెన్ ఐటెమ్ అంటే ఏంటి? ఓపెన్ ఐటెమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ ఓపెన్ ఐటెమ్? క్లియర్ కాని ఇన్వాయిస్. ఓపెన్ ఐటెమ్ అంటే ఏంటండి? పెండింగ్. పెండింగ్‌లో ఉన్నది. క్లియర్ కాని ఇన్వాయిస్ అని అర్థం. ఇప్పుడు మనం బిల్లింగ్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఏం రావాలి? డబ్బులు రావాలి. డబ్బులు రానివి ఎన్నున్నాయి? ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసావు కదా! అవేమి? దాన్నే మనం ఏం చెప్తాము? సింపుల్ క్రెడిట్ చెక్ అంటారు. ఓకే. ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ ఆర్ ఇన్వాయిస్ ఫర్ విచ్ కంపెనీ నాట్ రిసీవ్ ద పేమెంట్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు అవి. అలాగే ఆల్ ఓపెన్ ఐటమ్ సిస్టమ్ కన్సిడర్ చేసేది ఆల్ ఓపెన్ ఐటమ్ ప్లస్ కరెంట్ సేల్స్ ఆర్డర్. ఇది సిస్టమ్ కన్సిడర్ చేస్తదనమాట. అంటే రేపు పొద్దున్న క్రెడిట్ చెకింగ్ ఎలా చేస్తదంటే సిస్టము ఓకే. సింపుల్ క్రెడిట్ చెక్‌లో వాల్యూ ఆఫ్ ఆల్ ఓపెన్ ఐటమ్స్ అలాగే వాల్యూ ఆఫ్ కరెంట్ సేల్స్ ఆర్డర్. ఈ బేస్ మీద సిస్టమ్ అనేది చెక్ చేస్తది. అర్థమైందా అందరికీ గూడా? ఓకే. సో, ఓకే. ఈ బేస్ సిస్టమ్ అనేది మనకి చెక్ చేస్తది. ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అంటే ఏంటి? కానీ అక్కడ బిల్లింగ్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా సార్! మరి ఓపెన్ ఐటెమ్ ఎలా అవుతుంది? సో, బిల్లింగ్ క్రియేట్ చేసినప్పుడు కస్టమర్ అంటే ఫస్ట్ స్టార్టింగే సేల్స్ ఆర్డర్ కాదు కదా! ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 2 ఉన్నాయి ఆర్డర్స్. ఈ 2,00,000 డిఫైన్ చేసావు. ఇది ఆర్డర్ క్రియేట్ అయిపోయి దీని బిల్లింగ్ కూడా అయిపోయింది. కానీ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రాలా. మళ్ళా రెండో ఆర్డర్ నువ్వు ఆర్డర్ చేస్తున్నావు. 1,50,000 పెట్టి అప్పుడేం చేస్తది సిస్టము? ఇదేమో ఓపెన్ ఐటెమ్. దీనికి ఇంకా డబ్బులు రాలేదు. రెండో ఆర్డర్ కూడా నువ్వు క్రియేట్ చేస్తున్నావు అనుకో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నావు. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తది? బ్లాక్ చేస్తది. అదే అన్నమాట ఇక్కడ సింపుల్ క్రెడిట్ చెక్ అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ ఓపెన్ ఐటెమ్, వాల్యూ ఆఫ్ కరెంట్ సేల్స్ ఆర్డర్. సో, ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ క్రెడిట్ లిమిట్ బిలో ఉంది. ఆల్మోస్ట్ నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావు. అవుట్ బౌండ్ డెలివరీ అయిపోయింది. పీజీ అయిపోయింది. బిల్లింగ్ అయిపోయింది. ఓకే. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. బానే ఉంది. కానీ ఇక్కడ ఏంటి సిస్టమ్ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. మళ్ళా రెండో ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. నీ క్రెడిట్ లిమిట్ కూడా దాటిపోయిందనుకో, అప్పుడు ఆర్డర్ ఏమవుతది? బ్లాక్ అయిపోతది. ఎందుకంటే సిస్టమ్ ఏంటంటే సింపుల్ క్రెడిట్ చెక్‌లో ఏం చెప్తుంది? ఓపెన్ ఐటెమ్స్ ఆర్ ఇన్వాయిసెస్ ఫర్ విచ్ కంపెనీ హాస్ నాట్ రిసీవ్డ్ పేమెంట్. అంటే ఈ ఫస్ట్ ఇన్వాయిస్‌కి డబ్బులు రాలేదు. ఓకే. రెండో ఇన్వాయిస్‌కి నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే అది మోర్ థాన్ ఎక్సీడ్ అయితే డెఫినిట్‌గా అంటే ఏంటి? 2,50,000 కానీ నీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉంది? 2,00,000 ఉంది. 2,50,000 కాబట్టి బ్లాక్ చేసేస్తది. ఇది సింపుల్ క్రెడిట్ చెక్‌లో సిస్టమ్ ఏం కన్సిడర్ చేస్తదంటే ఓపెన్ ఇన్వాయిసెస్ ప్లస్ అంటే ఆల్రెడీ ఉన్న ఇన్వాయిసెస్ రావాల్సిన డబ్బులు, అలాగే కరెంట్ సేల్స్ ఆర్డర్. ఈ 2 కన్సిడర్ చేస్తదన్నమాట. ఓకేనా? ఓకే. అర్థమైంది సార్. ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఆల్రెడీ రావాల్సింది అంటే ఏంటి దాని అర్థం? ఆల్రెడీ సేల్స్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ అయిపోయింది. అది మళ్ళా సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తారు కదా! వితిన్ ది క్రెడిట్ లిమిట్‌లో ఉంటే ఓకే. క్రెడిట్ లిమిట్ ఎక్స్‌టెండ్ అవ్వకూడదు కదా! అది పాయింట్. ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అంటే ఏంటి చెప్పండి? సిస్టమ్ ఆటోమేటిక్‌లీ చెక్స్. So it automatic credit allows you to evaluate transaction based on the credit rating of the customer. Credit rating of the customer and ensure appropriate further processing of the transaction document. So the credit limits check the starts either automatically when you save the document by select the check credit automatic credit. So ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిస్టమ్ సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఇన్షూర్ చేస్తది బాబు. ఇదిగో ఇది అని చెప్పి. ఓకే.
సో క్రెడిట్ లిమిట్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంది. క్రెడిట్ లిమిట్ చెక్ అనే ఆప్షన్ స్టార్ట్స్ either ఆటోమేటికల్లీ వెన్ యూ సేవ్ ద డాక్యుమెంట్ బై సెలెక్టింగ్ చెక్ క్రెడిట్ అనమాట. సో ఇది మనకి 2 ఉన్నాయి. సో ఇక్కడ స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్ అంటే ఆటోమేటిక్ చెక్లు 2 ఉన్నాయి. స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్, డైనమిక్ క్రెడిట్ చెక్ అనమాట. సో స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్ ఎలా చెక్ చేస్తుంది అంటే మనకి సింపుల్ క్రెడిట్ చెక్ లో ఓన్లీ వాల్యూ ఆఫ్ ఓపెన్ ఐటమ్స్ అలాగే వాల్యూ ఆఫ్ కరెంట్ సేల్స్ ఆర్డర్స్ ఈ రెండింటిని బేస్ చేసుకొని చూస్తుంది. ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సెలెక్టివ్ అంటే స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్, రెండోది డైనమిక్ క్రెడిట్ చెక్ అనమాట. అంటే ఇక్కడ మనకి సిస్టంలో ఉంటుంది అనమాట. టీ కోడ్ OV8 లోకి వెళ్తే మనకి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఇందాక రిస్క్ కంట్రోలింగ్ ఏరియా అని రిస్క్ తో డిఫైన్ చేశారు కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ స్టాటిస్టిక్ చెక్ అలాగే సో ఇలా మనకి నెక్స్ట్ ఏంటి స్టాటిస్టిక్ డైనమిక్ క్రెడిట్ చెక్ అని 2 ఉంటాయి మనకి. సో స్టాటిస్టిక్ డైనమిక్ ఫీల్డ్స్ అనమాట. ఓకే అంటే సో OV8 సో ఫస్ట్ నువ్వు OV45 లో క్రెడిట్ కంట్రోల్ ఇలా డిఫైన్ చేస్తాం. మాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంత, ఓకేనా. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం, హై రిస్క్, లో రిస్క్, మోడరేట్, ఇవి రిస్క్ ఫ్యాక్టర్ అంటే. ఓకే సో ఇప్పుడు మీరు ఇలా చేసుకున్న ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అని ఉంటుంది చూడండి. సో హై రిస్క్ అంటే హై రిస్క్ కస్టమర్, సో లో రిస్క్, మోడరేట్ అని చెప్పి మనకు ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ క్రెడిట్ లిమిట్ మాక్సిమం డిఫైన్ చేసేస్తాం. సో తర్వాత ఇక్కడ సో హై రిస్క్ అనేది చూపించి చూడండి. ఇక్కడ ఈ హై రిస్క్ కేటగిరీ హై రిస్క్, లో రిస్క్ అని చెప్పి దానికి టీ కోడ్ వచ్చేటప్పటికి మనకి సో టీ కోడ్ ఏంటండి, సో OV8 లో మనకి కంట్రోలింగ్ ఏరియా రిస్క్ అలాగే రిస్క్ ఇక్కడ ఉన్నాయి 3 ఉన్నాయి మనకి ఆప్షన్స్. డాక్యుమెంట్ క్రెడిట్ గ్రూప్, కంట్రోలింగ్ ఏరియా అంటే ఫైనాన్స్ వాళ్ళు, రిస్క్ కేటగిరీ SD, రిస్క్ కేటగిరీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో హై రిస్క్, మీడియం, లో రిస్క్. ఓకే సో ఇది మనకి ఏదేంటిది క్రెడిట్ గ్రూప్, డాక్యుమెంట్ క్రెడిట్ గ్రూప్. సో క్రెడిట్ గ్రూప్ అంటే క్రెడిట్ గ్రూప్ ఫర్ సేల్స్ ఆర్డర్. 02 అంటే క్రెడిట్ గ్రూప్ అంటే ఏంటి, క్రెడిట్ లిమిట్ అనేది మనం సేల్స్ ఆర్డర్కి, డెలివరీకి కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు, బిల్లింగ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ అయితే సేల్స్ ఆర్డర్, హై రిస్క్ ఫర్ సేల్స్ ఆర్డర్, డెలివరీకి సెటప్ చేసుకోవాలంటే డెలివరీకి. ఓకే గూడ్స్ ఇష్యూ. సో ఇలా మనకి రిస్క్ అనేది రిస్క్ అలాగే క్రెడిట్ గ్రూపు, కంట్రోలింగ్ ఏరియా, వీటితో మనం హై రిస్క్, లో రిస్క్, మీడియం, యావరేజ్ ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో వన్స్ డబుల్ క్లిక్ చేస్తే ఇది మనకి సో SAP S/4 హనాల్లో మనకి సో ఈ స్క్రీన్ అనేది కొంచెం లేదు చూడండి ఒకసారి. OV8 లో మనకి సో ఇక్కడ ఒక నిమిషం సో స్క్రీన్ మనకి ఇవి కొన్ని స్క్రీన్స్ ఏంటంటే కొన్ని ఈ స్క్రీన్ డిఫరెన్స్ లేదు చూడండి. S/4 హనాకి ECC స్క్రీన్కి డిఫరెన్స్ ఉంది చూడండి. ECCలో మనకి క్రెడిట్ మేనేజ్మెంట్లో ఏముందో చూడండి. ఇక్కడ వ్యూ మెయింటెనెన్స్, ఆటోమేటిక్ క్రెడిట్ కంట్రోల్. సో OVA ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ OV8 ఎంటర్ ది క్రెడిట్ కంట్రోల్, చెక్ ద క్రెడిట్ చెక్ ఆప్షన్. ఓకే ఎంటర్ ద క్రెడిట్ లిమిట్ వ్యాలిడిటీ పీరియడ్. సో ECCలో మనకి ఇలా ఉంది, స్టాటిస్టిక్ ఆప్షన్, ఓపెన్ ఆర్డర్స్ అండ్ డెలివరీస్, OV8. సో ఎంటర్ ద క్లిక్ ఆన్ ది న్యూ ఎంట్రీస్. సో మనకి ECC స్క్రీన్, S/4 హనా స్క్రీన్ కొంచెం వేరియేషన్ చూసుకోండి. ఈ స్క్రీన్ నో క్రెడిట్ చెక్, ఈ స్క్రీన్కి డిఫరెన్స్ లేదు మనకి. ECCకి S/4 హనా, ECC ఓపెన్ చేస్తానండి. సో ECCలో టీ కోడ్ ఏంటండి, OV8 టీ కోడ్ అనమాట. సో OV8 లో మనకి చూడండి ఇవన్నీ ఉన్నాయి, స్టాటిస్టిక్స్, డైనమిక్స్, స్టాటిస్టిక్ చెకింగ్, డైనమిక్ చెకింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ S/4 హనాలో చూడండి ఇవన్నీ తీసేశారు.
S4 హనాలో న్యూ ఎంట్రీస్లో వెళ్తే ఇవన్నీ తీసేశారు మనకి. ఓకే, సో S4 హనాలో ఇవన్నీ తీసేశారు. ఈసీసీలో మనకి ఏమున్నాయి? ఈసీసీలో ఉన్న ఫీల్డ్స్ ఏంటి? స్టాటిస్టిక్, డైనమిక్ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నీ S4 హనాలో తీసేస్తారు. అద్భుతమైన చేంజ్ మనకి ఈసీసీ టు S4 హనా. సో మనకి ఈ కాన్ఫిగరేషన్ వ్యూ మెయింటెనెన్స్ ఆఫ్ ఆటోమేటిక్ క్రెడిట్ కంట్రోల్. సో వ్యూ మెయింటెనెన్స్ ఆఫ్ ఆటోమేటిక్ క్రెడిట్ కంట్రోల్లో మనకి న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే మనకి ఓన్లీ ఇక్కడ దాకా మాత్రమే ఉంది. ఈ క్రెడిట్ సీజనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ దీంట్లో తీసేసినట్టున్నారు. అసలు కనబడతలేదు చూడండి ఈ స్క్రీన్లో. సో వ్యూ మెయింటెనెన్స్ ఆటోమేటిక్ క్రెడిట్. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ యాక్టివేషన్ ఈ ఫీల్డ్స్ అనేవి లేవు ఇక్కడ. మేబీ యాక్టివేషన్ చేయొచ్చు, బట్ మనం ఈ రెండు కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ. సో OV8లో మనకి సో ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఫీల్డ్స్ అనేవి కనబడతాయి అనమాట ఈసీసీలో. ఓకే, సో ఈసీసీలో మనకి ఫీల్డ్స్ ఉంటాయి. సో ఒకటి మనకి క్రెడిట్ చెక్, మనకి ఐటమ్ లెవెల్లో క్రెడిట్ చెక్ అనేది చేయాలి. ఇప్పుడు పోస్ట్ చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ లెవెల్లోనే మనం అమౌంట్ తీసుకుంటాం. ఓకే, సేల్స్ ఆర్డర్ అయితే సేల్స్ ఆర్డర్, డెలివరీ ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్, డెలివరీ. ఈ రిస్క్ కేటగిరీస్ ఉన్నాయి చూడండి. రిస్క్ కేటగిరీస్ మనకి సేల్స్ ఆర్డర్లోను, డెలివరీలోను, గూడ్స్ ఇష్యూలో కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఏం తీసుకున్నారంటే హై రిస్క్ సేల్స్ ఆర్డర్స్. సో హై రిస్క్ సేల్స్ ఆర్డర్స్కి సో మనం ఫస్ట్ సిస్టమ్ ఏం చేయాలంటే ఆటోమేటిక్ చెకప్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఐటమ్ చెక్, ఆ తర్వాత ఏంటంటే మనకి సో క్రెడిట్ లిమిట్, సీజనల్ ఫ్యాక్టర్స్. సో దీనికి పర్టికులర్గా ఫ్రమ్ టు. సో ఇక్కడ స్టాటిస్టిక్ చెక్, డైనమిక్ చెక్. స్టాటిస్టిక్ చెక్లో ఏ, అలాగే డైనమిక్ చెక్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ సిస్టమ్ దీని మీనింగ్ ఏంటంటే ఓపెన్ ఆర్డర్స్ని, ఓపెన్ డెలివరీస్ని, అంటే లైక్ ఓపెన్ ఇన్వాయిజెస్ని, అలాగే సేల్స్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైతే ఇచ్చాడో అవి స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్, డైనమిక్ క్రెడిట్ చెక్. సో స్టాటిస్టిక్ చెకింగ్లో చెకింగ్ ఫర్ క్రెడిట్ లిమిట్ అగైనెస్ట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఓపెన్ సేల్స్ ఆర్డర్. అంటే సిస్టమ్ అనేది ఓపెన్ సేల్స్ ఆర్డర్ అంటే ఇది ఇక్కడ మన సెలెక్షన్ ఓపెన్ సేల్స్. ఇక స్టాటిస్టిక్ ఇక్కడ మీకు డాక్యుమెంట్లో చూస్తే అర్థమవుతుంది. ఏసీసీ ఇది. ఓకే, స్టాటిస్టిక్స్. సో సిస్టమ్ వార్నింగ్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్. అంటే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వార్నింగ్ మెసేజ్ కావాలి, ఎర్రర్ మెసేజ్ కావాలి అనేది మనం ఇక్కడే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇది మెయిన్ మనకి స్టాటిస్టిక్, డైనమిక్ సెలెక్ట్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు వార్నింగ్ మెసేజ్ రావాలి. సో ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు వార్నింగ్ మెసేజ్ రావాలి. ఏ అంటే వార్నింగ్ మెసేజ్. సో ఇది బ్లాక్, సో ఆటోమేటిక్గా బ్లాక్ అవ్వాలి. ఓకే, ఇక్కడే ఉన్నాయి మనకి కండిషన్స్ అనమాట. ఓకే, ఈ హారిజన్. సో మ్యాక్సిమం డాక్యుమెంట్ వాల్యూ. ఓకే, మ్యాక్సిమం డాక్యుమెంట్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెండు ఉన్నాయి మనకి, స్టాటిస్టికల్ అలాగే డైనమిక్. అని స్టాటిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, డైనమిక్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి. స్టాటిస్టిక్స్ అయితే సిస్టమ్ క్రెడిట్ లిమిట్ అగైనెస్ట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఓపెన్ సేల్స్ ఆర్డర్, ఓపెన్ డెలివరీ నాట్ ఇన్వాయిస్డ్, బిల్లింగ్ వాల్యూ ఆఫ్ ఓపెన్ బిల్లింగ్. అంటే ఈ మూడింటిని స్టాటిస్టిక్ లో ఏం చెక్ చేస్తుంది అంటే సిస్టమ్ ఈ మూడింటిని చెక్ చేస్తుంది. ఓపెన్ సేల్స్ ఆర్డర్ ని అంటే ఇంకా డెలివరీ కంప్లీట్ కానివి ఓపెన్ సేల్స్ ఆర్డర్ అంటే డెలివరీ, బిల్లింగ్ అవన్నీ ఓపెన్ సేల్స్ ఆర్డర్. ఓపెన్ డెలివరీ నాట్ ఇన్వాయిస్, అలాగే డెలివరీ అయింది కానీ ఇన్వాయిస్ కానివి అంటే సేల్స్ ఆర్డరు, ఓపెన్ సేల్స్ ఆర్డరు. అంటే పీజీఐ కానీ డెలివరీ కానీ అవన్నీ ఓపెన్ సేల్స్ ఆర్డర్ అంటాం. ఓపెన్ డెలివరీ అంటే సేల్స్ ఆర్డర్ అయ్యింది సో కానీ డెలివరీ అవ్వలేదు. ఓకే, డెలివరీ నాట్ ఇన్వాయిస్డ్. ఓకే, తర్వాత ఓపెన్ డెలివరీ అయ్యింది కానీ ఇన్వాయిస్ కాలేదు. బిల్లింగ్, సో బిల్లింగ్ వాల్యూ ఆఫ్ ఓపెన్ బిల్లింగ్ డాక్యుమెంట్ నాట్ పాస్ అకౌంట్ డాక్యుమెంట్. అంటే VF02లో బిల్లింగ్ క్రియేట్ చేశారు కానీ VF02 రిలీజ్ చేయాలి, అకౌంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. వీటిని సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. ఇవన్నీ అంటే రేపు పొద్దున్న క్రెడిట్ లిమిట్ ఇచ్చే ముందు సో ఏదైనా సేల్స్ ఆర్డర్ ఓపెన్లో ఉన్నా లేకపోతే ఓపెన్ సేల్స్ ఆర్డర్ అయ్యి డెలివరీ అయ్యి ఇన్వాయిస్ కానివి, లేకపోతే మనకి బిల్లింగ్ అయ్యి అలాగే అకౌంటింగ్ డాక్యుమెంట్లో పాస్ అవనివి, ఇవన్నిటిని కూడా సిస్టమ్ ఏంటంటే చెక్ చేస్తుంది. స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్ అంటారు అనమాట. అంటే స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్లో అంటే ఇక్కడ చూడండి మనకి స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్లో మనకి సిస్టమ్ ఏం చెక్ చేస్తుంది. స్టాటిస్టిక్ అని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో రెండు ఉన్నాయి, డైనమిక్ ఉంది, స్టాటిస్టిక్ ఉంది. అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఏ అని ఉంది. సో ఏ మీనింగ్ ఇక్కడ మనం ఇప్పుడే చూపించాను మీకు. ఏ మీనింగ్ ఏంటిదండి,
సో ఏ మీనింగ్ వార్నింగ్ అంటే రేపు పొద్దున్న సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు వార్నింగ్ మెసేజ్ కానీ ఎర్రర్ మెసేజ్ కానీ కావాలంటే ఎర్రర్ మెసేజ్, వార్నింగ్ మెసేజ్ కావాలంటే వార్నింగ్ మెసేజ్. సో అలాగే ఇక్కడ సో ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ అనేది బ్లాక్లో చేసేస్తుంది అనమాట. ఇది ఓపెన్ ఆర్డర్స్, ఓపెన్ డెలివరీస్ అంటే సిస్టమ్ ఓపెన్ ఆర్డర్స్ని ఓపెన్ డెలివరీని కన్సిడర్ చేయాలంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. లేదు నాకు ఓపెన్ ఆర్డర్స్ మాత్రం కన్సిడర్ చేయాలి, డెలివరీ అవసరం లేదనుకుంటే రిక్వైర్మెంట్ బట్టి ఓపెన్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఓపెన్ ఆర్డర్ అంటే ఏంటి? ఓపెన్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి? సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది కానీ డెలివరీ అవ్వలేదు, ఇన్వాయిస్ కావలేదు. సో మనకి సేల్స్ ఆర్డర్ ఓపెన్ సేల్స్ ఆర్డర్ నెక్స్ట్ ఏం కన్సిడర్ చేస్తుంది? డెలివరీ అయ్యింది కానీ ఇన్వాయిస్ కాలేదు. థర్డ్ ఏం కన్సిడర్ చేస్తుంది? డెలివరీ అయిపోయింది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది, డెలివరీ క్రియేట్ అయింది. అలాగే సో నెక్స్ట్ ఇన్వాయిస్ అంటే VF02లోకి అకౌంటింగ్ డాక్యుమెంట్ ఫ్లో చేయలేదు. బిల్లింగ్ క్రియేట్ అయింది, బిల్లింగ్ చేసాం కానీ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఫ్లో చేయలేదు. VF02లో రిలీజ్ చేస్తాం కదా, అది చేయలేదు. సో ఇవన్నిటిని సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. ఏ చెక్కింగ్ అండి? స్టాటిస్టిక్ చెక్కింగ్. రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతాడు స్టాటిస్టిక్ చెక్కింగ్ అంటే ఏంటి? స్టాటిస్టిక్ అంటే ఏంటి? ఇక్కడ సిస్టమ్ విల్ కన్సిడర్ ది ఓపెన్ సేల్స్ ఆర్డర్, ఓపెన్ డెలివరీ బట్ నాట్ ఇన్వాయిస్డ్, అలాగే బిల్లింగ్ వాల్యూ బట్ నాట్ పాస్ టు అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇది స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్ అంటారు. సిస్టమ్ కన్సిడర్ చేస్తాం అంటే రేపు పొద్దున ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ బై డిఫాల్ట్ ఇవన్నీ కన్సిడర్ చేసి అవైలబిలిటీ మనకి క్రెడిట్ లిమిట్ ఎంత అన్నది ఆటోమేటిక్గా డిఫైన్ చేసేస్తాం అనమాట. సో డైనమిక్ క్రెడిట్ చెక్లో చెక్ ఫర్ క్రెడిట్ లిమిట్ అగైనెస్ట్ ద ఓపెన్ సేల్స్ ఆర్డర్ నాట్ డెలివర్డ్, ఓపెన్ డెలివరీ నాట్ ఎట్ ఇన్వాయిస్, బిల్లింగ్ వాల్యూ ఆఫ్ ఓపెన్ బిల్లింగ్ డాక్యుమెంట్ నాట్ పాస్ అకౌంట్, పాస్ టు ద బట్ పాస్ నాట్ పెయిడ్. ఇక్కడ ఈ పాయింట్ యాడ్ అయింది చూడండి. సో డైనమిక్ చెక్కింగ్ లో బిల్లింగ్ డాక్యుమెంట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఫ్లో అయింది కానీ మనకి ఇంకా పేమెంట్ చేయలేదు, కస్టమర్ నాట్ పెయిడ్, ఆ బిల్లు చేయలేదు. ఇలాంటివి కూడా కన్సిడర్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే మనకి క్రెడిట్ లిమిట్ ని సిస్టమ్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, అంతేంటి? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. దానికి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాము, బాగానే ఉంది. దానికి గూడ్స్ రిసీట్ చేసాం, బాగానే ఉంది. సో ఇన్వాయిస్ రిసీట్ అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కస్టమర్ క్రెడిట్ లిమిట్ 2 lakhs ఉంది. ఈ ఫస్ట్ దానికి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫస్ట్ దానికి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, అవుట్ బండల్ చేస్తాం, బిల్లింగ్ చేస్తాం, బాగా అన్నీ అయిపోయాయి కానీ పేమెంట్ అవ్వలేదు. సో సిస్టమ్ ఇది కూడా కన్సిడర్ చేస్తుంది. ఓకే, పేమెంట్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ చేసేటప్పుడు క్రెడిట్ లిమిట్ దాటేసింది అనుకోండి, ఓకే దీనికి ఇంకా పేమెంట్ కాలేదు, ఓకే అది కూడా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ నువ్వు వేరే 2 lakhs అంటే ఎక్కువ కాకుండా ఇంకా తక్కువ ఎక్కువ 1,50,000 కాకుండా ఇంకో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావు అనుకో, ఒక 50,000 పెట్టి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావు అనుకో, అది కూడా సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది ఓపెన్ ఐటమ్. ఇంకో దానికి ఇంకొక 20,000తో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి డెలివరీ చేస్తావు కానీ ఇన్వాయిస్ చేయాలి, అది కూడా సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనకి 2 రకాలైన చెకప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిస్టిక్ చెకింగ్ అంటే సిస్టమ్ ఏంటంటే ఓపెన్ సేల్స్ ఆర్డరు, అలాగే ఓపెన్ డెలివరీ నాట్ ఇన్వాయిస్, డెలివరీ అయింది కానీ ఇన్వాయిస్ అవ్వలేదు, అలాగే బిల్లింగ్ అయింది కానీ అకౌంటింగ్ డాక్యుమెంట్ పాస్ అవ్వలేదు. ఇక్కడతో మనకి స్టాటిస్టిక్ చెక్ అయిపోయింది. సో డైనమిక్ చెకింగ్ లో మనకి బిల్లింగ్ కూడా అకౌంటింగ్ పాస్ అయ్యింది కూడా ఉంటుంది మనకి, కానీ ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి ఇది కూడా సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇంకా వీరి దగ్గర నుంచి ఎంత రావాలి అన్నది కూడా సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇది మనకి కాన్సెప్ట్. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఈ డాక్యుమెంట్ మీకు పంపించడం కుదరదు, నేను మళ్ళీ మీకు వీడియో చేసి మెటీరియల్ తయారు చేసి ఇస్తాను. రూట్ డిటర్మినేషన్, క్రెడిట్ మేనేజ్మెంట్ మీకు మెటీరియల్ తయారు చేసి ఎల్లుండి లోపల ఇస్తాను మొత్తం. ఓకే, మొత్తం అన్ని ఈ వీక్ లోపల వచ్చేస్తాయి మీకు మెటీరియల్తో సహా. ఓకే సార్. ఒక ఐడియా వచ్చింది కదా మీకు? వచ్చింది సార్. ఇక్కడ ఫస్ట్ మీకు ఒక ఐడియా రావాలి. అసలు మనకి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేసేటప్పుడు మనం క్రెడిట్ లిమిట్ అనేది సెటప్ చేస్తాం అనుకో. సేల్స్ ఆర్డర్కి సిస్టమ్ ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్కి క్రెడిట్ లిమిట్ ఏ బేస్ మీద కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ బిల్లింగ్ చేసినవి కూడా కన్సిడర్ చేస్తుంది. ఆల్రెడీ బిల్లింగ్ చేసి పేమెంట్లు రావాల్సి, అంటే అది ఓపెన్ ఐటమే అది. ఓకే, సో ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి డెలివరీ అవనివి కూడా కన్సిడర్ చేస్తుంది. ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ డెలివరీ అయిపోయి బిల్లింగ్ అవంది కూడా సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. దీన్ని స్టాటిస్టిక్ అంటారు. డైనమిక్ అంటే ఏంటి? సిస్టమ్ సేల్స్ ఆర్డర్, ఓపెన్ సేల్స్ ఆర్డర్లో ఉన్నవి, అలాగే డెలివరీ అయిపోయి ఇన్వాయిస్ కానివి, అలాగే ఇన్వాయిస్ అయిపోయి అకౌంటింగ్ పాస్ అయిపోయి ఆ తర్వాత మళ్ళా
డబ్బులు రావాల్సినవి ఉన్నవి అంటే ఏంటి, ఎప్పుడైతే అకౌంట్ పాస్ అయింది కస్టమర్ దగ్గర డబ్బులు రావాలి, అకౌంట్ రిసీవబుల్ అంటారు. అవి కూడా సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి, వితిన్ 365 days లో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి, దాన్ని ఏఆర్ అంటారు. అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. అకౌంట్ రిసీవబుల్ అంటే వితిన్ 365 days లో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము, దాన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు. ఓకే, అలాగే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశాను చూడండి. సో ఇక్కడ క్రెడిట్ చెక్ అనేది మనం ఏ బేస్ మీద, సో ఎవరీ కస్టమర్ ఈస్ హ్యావింగ్ సర్టన్ క్రెడిట్ లిమిట్ విచ్ ఈస్ మెజర్డ్ అండ్ మెయింటైన్ బై ద ఫైనాన్స్ పీపుల్. సో క్రెడిట్ లిమిట్ ని మెయింటైన్ చేసేది మీరు కాదని చెప్పి అకౌంట్ రిసీవబుల్ ఫైనాన్స్ వాళ్ళు. ఓకే, సో క్రెడిట్ చెక్ ఈస్ డన్ ఫ్రమ్, కానీ క్రెడిట్ చెక్ చేసేది మాత్రం ఎస్డి వాళ్ళు. అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్రెడిట్ లిమిట్ ని మెయింటైన్ చేసేది ఫైనాన్స్ వాళ్ళు. లైక్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కూడా అని ఫైనాన్స్. సో అలాగే మనం క్రెడిట్ లిమిట్ అనేది మనం సెటప్ చేసేది ఫైనాన్స్ వాళ్ళు అయితే, క్రెడిట్ చెకప్ చేసేది ఎస్డి వాళ్ళు. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనమే చేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ సేల్స్ ఆర్డర్ దగ్గర క్రెడిట్ మేనేజ్మెంట్ లింక్ ఉంది, డెలివరీకి క్రెడిట్ మేనేజ్మెంట్ లింక్ ఉంది, పోస్ట్ గూడ్స్ ఇష్యూకి డెలివరీ లింక్ ఉంది, బిల్లింగ్కి లింక్ ఉంది. అంటే క్రెడిట్ మేనేజ్మెంట్ ఇస్ అప్లికబుల్ టు సేల్స్ ఆర్డర్, డెలివరీ, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్, క్రెడిట్ చెక్. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఓకే, సో ఇక్కడ మన సైజ్ పెద్దది చూద్దాం ఒకసారి. సరే, కనపడుతుందా ఇది మీకు? క్లియర్ గా కనపడుతుందా? కనిపిస్తుంది సార్, కానీ లెటర్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. చూడండి, చూడండి ఇక్కడ ఇది చదవండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ చదివేది క్రెడిట్ చెక్ అన్నది. Every customer is having a certain credit limit which is measured and maintained by finance people. Credit check is done for each and every order or SD document generated. ఓకే, సో ఫైనాన్స్ టీమ్ లో ఏ టీమ్ అంటే ఫైనాన్స్ అంటే ఏ టీము? అకౌంట్స్ రిసీవబుల్ టీమ్. ఏ టీము? క్రెడిట్ లిమిట్ సెటప్ చేసేది ఏ టీము? Accounts receivable team, AR team. క్రెడిట్ లిమిట్ చెకప్ చేసేది ఏ టీము? SD team. ఓకేనా? సో ఇక్కడ క్రెడిట్ మేనేజ్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు క్రెడిట్ చెక్ దేని చేయొచ్చు మనం? సేల్స్ ఆర్డర్, డెలివరీ అండ్ గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్. ఈ పాయింట్స్ అర్థమైనాయి కదా? క్రెడిట్ మేనేజ్మెంట్ ఎస్ఏపి చదువు ఒకసారి. Assuming that we already have SD and AR implemented. SD అంటే SAP SD మోడల్ ఇంప్లిమెంట్ అయిపోయింది. AR అంటే అకౌంట్స్ రిసీవబుల్ ఇంప్లిమెంట్ అయిపోయింది. క్రెడిట్ మేనేజ్మెంట్ కెన్ బి బ్రాడ్లీ యూజ్డ్ టు assign credit limit to customers. Facilities like the credit master sheet or early warning list help you monitor the customer's credit situation. Automatic credit limit checks as well as to specify the points at which they have to be carried out. అంటే ఈ క్రెడిట్ మేనేజ్మెంట్ కెన్ బి బ్రాడ్లీ యూజ్డ్. ఈ క్రెడిట్ మేనేజ్మెంట్ దేనికి యూజ్ చేస్తారు? కస్టమర్ కి క్రెడిట్ లిమిట్ అసైన్ చేయటం. నెక్స్ట్ క్రెడిట్ మాస్టర్ షీట్ అంటే ఏంటి? సో ఫెసిలిటేట్ లైక్ క్రెడిట్ మాస్టర్ షీట్, అర్లీ వార్నింగ్స్ లిస్ట్, హెల్ప్ యూ టు మానిటర్ కస్టమర్ క్రెడిట్ సిచ్యువేషన్. అరే బాబు, నీ క్రెడిట్ లిమిట్ దాడుతుందిరా అని చెప్పి మనం ఏం చేయొచ్చు? వాళ్ళకి వార్నింగ్ మెసేజెస్ పంపించడానికి, అలాగే ఆటోమేటిక్ క్రెడిట్ చెకప్ చేసుకోవడానికి దీనికి ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా? ఓకే, అండర్స్టూడ్. ఓకే, ఇది చదవండి ఫస్ట్ పాయింట్. Credit management is the management of credit facility granted to customers as credit exposure allowed.
credit facility is just like telling our customers that they need not to pay immediately. They can pay at a future point of time after receiving the goods or services. But this payment at a future point of time involves risk. So according to the risk foreseen, రిస్క్ ఉంటుందిగా, అవును కంపెనీ sir. డబ్బులు కట్టొచ్చు ఎగ్గొట్టొచ్చు. నెక్స్ట్ So according to the risk foreseen, the amount and the time of credit granted changes. For some customers, the risk perceived may be high such that we may demand payment in advance. దీని మీనింగ్, కొంతమంది కస్టమర్స్ కి హై రిస్క్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎగ్గొట్టవచ్చు. అలాంటప్పుడు ముందుగానే కంపెనీ అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుంటుంది. అంటే క్రెడిట్ కొంచెం అడ్వాన్స్ గా తీసుకొని ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ ఇచ్చుద్ది అనమాట. ఓకే, అడ్వాన్స్ ఉంటుంది, ముందుగా అడ్వాన్స్. అంటే క్రెడిట్ ఎవరికైతే హై రిస్క్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ నుంచి అడ్వాన్స్ తీసుకుంటారు అనమాట. సో ఇది ఫ్యూచర్ లో మీరు ఇమీడియట్ గా కట్టాల్సిన అవసరం లేదు బాబు, ఫ్యూచర్ లో కట్టండి అని చెప్పేది ఈ క్రెడిట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, దీంట్లో హై రిస్క్ ఉంటారు. చదవండి, క్రెడిట్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ ది Credit management comes partially under preview of sales and distribution and partially of account receivables. అంటే ఏంటి దీని అర్థం? Say SD వాళ్ళకి ప్లస్ AR డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎవరు? ఫైనాన్స్ టీమ్. ఇక్కడ ఇది వరకు నీకు అర్థమైపోయింది. ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేయాలి SAP లో? క్రెడిట్ కంట్రోల్ అకౌంట్, క్రెడిట్ మేనేజ్మెంట్. ఇది ఎవరిది? అదేంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్, క్రెడిట్ మేనేజ్మెంట్, క్రెడిట్ కంట్రోల్ అకౌంట్, డిఫైన్ రిస్క్ కేటగిరీస్. ఎవరు డిఫైన్ చేస్తారు? FI. ఎలా చెప్పగలిగే FI అని? అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంది. సో నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా FI. సో ఫస్ట్ రిస్క్ కేటగిరీని డిఫైన్ చేయాలి. రిస్క్ కేటగిరీ అంటే ఏంటి చెప్పు అక్కడ? లో రిస్క్ కస్టమర్స్, మీడియం రిస్క్ కస్టమర్స్, హై రిస్క్ కస్టమర్స్. తర్వాత ఏంటిది? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా ఎవరు క్రియేట్ చేస్తారు? ఫైనాన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కంట్రోలింగ్ ఏరియాలో మనకి ఏముంది? రిస్క్ కేటగిరీస్. రిస్క్ కేటగిరీ ఎవరు క్రియేట్ చేశారు అంతకుముందు? ఫైనాన్షియల్. ఓకే, అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమి ఇస్తున్నాం? ఇక్కడ రిస్క్ కేటగిరీ ఇస్తున్నాం. తర్వాత ఏమి ఇస్తున్నాము? క్రెడిట్ లిమిట్ ఇస్తున్నాం. ఇక్కడ రిస్క్ కేటగిరీ ఏంటిది? లో రిస్క్ కస్టమర్స్ 001, మీడియం రిస్క్ కస్టమర్స్ 002, హై రిస్క్ కస్టమర్ 003. రిస్క్ కేటగిరీని దేనికి డిఫైన్ చేశాడు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో అంటే రిస్క్ కేటగిరీ అనేది ఎప్పుడు దేంతో లింక్ అయి ఉంటుంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని డిఫైన్ చేసేది ఎవరు? ఫైనాన్స్ వాళ్ళు. దాంట్లో మనం ఏం చేయాలి? మనం క్రెడిట్ లిమిట్ ని డిఫైన్ చేయాలి. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ అప్డేట్ అప్డేట్ అని ఉంది చూడండి, ఇక్కడ 0012 అని ఉంది చూడండి, 00012. సో ఇక్కడ 00012 005 అన్నది ఫైనాన్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇక్కడ నో అప్డేట్ ఫ్రమ్ SD డాక్యుమెంట్. ఇక్కడ నుంచి SD డాక్యుమెంట్ సంబంధం లేకపోతే ఏమి సెలెక్ట్ చేసుకోం. ఒకవేళ సంబంధం ఉంటే SD డాక్యుమెంట్ తో సంబంధం ఉంటే ఏంటి అంటే కస్టమర్ క్రెడిట్ సంబంధించి ఇవన్నీ SD తో సంబంధం ఉంటే కంపల్సరీగా ఇందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓపెన్ ఆర్డర్ వాల్యూ, ఆన్ టైమ్, యాక్సెస్, డెలివరీ, బిల్లింగ్ డాక్యుమెంట్. 3 కావాలనుకుంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటి? క్రెడిట్ లిమిట్ అనేది 3గా అయితే 0012, అలా కాకుండా ఓపెన్ డెలివరీ, బిల్లింగ్ డాక్యుమెంట్ అయితే 005, అలా కాకుండా ఓపెన్ డెలివరీ, సేల్స్ ఆర్డర్, బిల్లింగ్ అన్నింటిగా అయితే 008. ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం ఓపెన్ ఆర్డర్ వాల్యూ కన్సిడర్ చేయాలి, డెలివరీ కన్సిడర్ చేయాలి, బిల్లింగ్ డాక్యుమెంట్ వాల్యూ మూడింటిని కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ క్రెడిట్ లిమిట్ ఏదైతే డిఫైన్ చేస్తాం మూడింటికి, సో అప్డేట్ అనే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇచ్చాడు దీనికి సంబంధించి. ఓకే, ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ది క్రెడిట్ మేనేజ్మెంట్. ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఏంటిది? ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఆర్గనైజేషనల్ యూనిట్ ఏంటిది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ మేనేజ్మెంట్ ఏరియాలో ఆర్గనైజేషనల్ యూనిట్ ఏంటిది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, సో ఇట్ రిప్రజెంట్ వేర్ కస్టమర్ క్రెడిట్ లిమిట్స్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ మానిటర్. ఇక్కడ నుంచే మొత్తం కస్టమర్ క్రెడిట్ లిమిట్స్ అండ్ స్పెసిఫై మానిటర్ చేసేది ఇక్కడ నుంచి.
మనకి రెండు రకాలైన ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రెడిట్ కంట్రోల్ అండ్ కంపెనీ కోడ్. క్రెడిట్ మేనేజ్మెంట్ రెండు రకాల డిఫైన్ చేయొచ్చు. ఒకటి డిసెంట్రలైజ్డ్ క్రెడిట్ మేనేజ్మెంట్, రెండోది సెంట్రలైజ్డ్ క్రెడిట్ మేనేజ్మెంట్. ఎన్ని రకాలైన క్రెడిట్ మేనేజ్మెంట్ కేటగిరీస్ ఉన్నాయి మనకి? 2 types. 2 types. ఏంటిదవి? డిసెంట్రలైజ్డ్, రెండోది సెంట్రలైజ్డ్ క్రెడిట్ మేనేజ్మెంట్. డిసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? ఒక కంపెనీ కోడ్కి ఒకటే ఉంటుంది అని ఏమంటాం? డీసెంట్రలైజ్డ్. ఒక కంపెనీ కోడ్కి రెండు కంపెనీ కోడ్కి ఒకే క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉండొచ్చా? ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఆల్ అని కూడా ఉంది. ఇక్కడ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు సో దీంట్లో కూడా చేంజెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ ఓబీ సో మనకి ఒకసారి ఓబీ 45లోకి ఇస్తే కింద ఆల్ అని కూడా ఉంటుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా కాన్ఫిగరేషన్లో చూపిస్తారు. ఓకే, సో ఇక్కడ చూడు, ఇక్కడ ఆల్ కంపెనీ కోడ్స్ అని ఉందా క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు? సో అంటే డీసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్ రెండు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? డీసెంట్రలైజ్డ్ క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అర్థమైందా మీకు? సో క్రెడిట్ కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత దేనికి అసైన్ చేస్తాం? కంపెనీ కోడ్కి. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? రిస్క్ కేటగిరీ క్రియేట్ చేయాలి. రిస్క్ కేటగిరీ దేంతో లింక్ ఉంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేయాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం డిఫైన్ చేస్తాం మనం? కంపెనీ రిస్క్ కేటగిరీ, క్రెడిట్ లిమిట్ అండ్ అప్డేట్ లో ఏంటిది? ఇది మూడింటికి అప్లికబుల్ కాదా? ఓపెన్ వాల్యూ, డెలివరీ, బిల్లింగ్. ఓకే, తర్వాత ఏమన్నాడు? అసైనింగ్ సేల్స్ ఏరియా టు క్రెడిట్ కంట్రోలింగ్ ఏరియా. సేల్స్ ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ సేల్స్ ఏరియా? కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ డివిజన్. సేల్స్ ఆర్డర్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్కి ఏమి అసైన్ చేయాలి అంటే రేపొద్దున సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాంబినేషన్ తీసుకోగానే ఏ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అన్న తెలిసిపోతుందా లేదా సిస్టమ్కి? ఇది లింక్. సో ఎస్టర్డే మనం చెప్పుకున్నాం క్రెడిట్ గ్రూప్ అని చెప్పుకున్నాం ఇందాక. క్రెడిట్ గ్రూప్ అంటే ఏంటి? క్రెడిట్ గ్రూప్ అనేది సేల్స్ ఆర్డర్ క్రెడిట్ గ్రూప్, ఎప్పుడైనా క్రెడిట్ గ్రూప్ అంటే దేనికి సంబంధించి? క్రెడిట్ గ్రూప్ స్పెసిఫైస్ subsequent transaction can be blocked for processing if credit limit exceed. You can use the default credit group or create new one. So credit group అనేది మనం దేనికి సెటప్ చేసుకోవచ్చు? సేల్స్ ఆర్డర్, డెలివరీ అండ్ గూడ్స్ ఇష్యూ. నెక్స్ట్ అసైనింగ్ సేల్స్ డాక్యుమెంట్ అండ్ డెలివరీ డాక్యుమెంట్స్ ఆన్ క్రెడిట్ గ్రూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెలివరీకి క్రెడిట్ గ్రూప్ ని దేనికి సేల్స్ డాక్యుమెంట్స్, డెలివరీకి కూడా సెటప్ చేసుకోవచ్చు. ఓకే, నీ సేల్స్ ఆర్డర్ టైప్ ఉంటుంది కదా, నీ సేల్స్ ఆర్డర్ టైపు. ఓకే, దానికి క్రెడిట్ గ్రూప్ని క్రెడిట్ చెక్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో క్రెడిట్ చెక్, క్రెడిట్ గ్రూప్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి లింకులు అనమాట ఇవన్నీ కూడా ఎస్ఏపిలో. ఓకే, ఒకసారి జస్ట్ మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అంతే. సో ఇది రాదు, ఇది మనం డైరెక్ట్గా పాత్లోకి వెళ్ళాలి. ఈ పాత్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనం క్రెడిట్ చెక్ అలాగే క్రెడిట్ గ్రూప్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. క్రెడిట్ గ్రూప్ అంటే ఇది. సో మనకి అసైనింగ్ సేల్స్ ఆర్డర్ క్రెడిట్ ఇది, అలాగే సేల్స్ ఆర్డర్ గ్రూప్. ఇక్కడ చెక్ కూడా ఉంది మనకి. ఓకే, సో సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనేది. సో సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్. సింపుల్ క్రెడిట్ చెక్ లో సిస్టమ్ ఏం చెక్ చేస్తుంది? వాల్యూ ఆఫ్ ఓపెన్ ఐటమ్స్, కరెంట్ సేల్స్ ఆర్డర్స్ అండ్ ఓపెన్ ఐటమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఏంటి? బిల్లింగ్ ఆర్ పేమెంట్ ఈస్ నాట్ డన్. ప్రాసెస్ కస్టమర్కి ఇన్వాయిస్ ఇచ్చాము కానీ డబ్బులు రాలేదు, ఓపెన్ ఐటమ్ అంటాం. ఓపెన్ ఐటమ్ అంటే నాన్ క్లియర్ ఐటమ్స్. ఓకే, సో ఇది. సో దీంట్లో హై వాల్యూమ్, లో వాల్యూమ్, సో అలాగే లో వాల్యూమ్, హై వాల్యూమ్, సో ఇవి కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇవి ఎలా డిఫైన్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఇవి మళ్ళీ డిస్కస్ చేద్దాం, టైం అయిపోతుంది. సింపుల్ క్రెడిట్ చెక్ లో సిస్టమ్ ఏం చెక్ చేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. సిస్టమ్ వార్నింగ్ మెసేజ్ పంపించుద్ది.
డెలివరీకి అయితే డెలివరీకి. ఓకే. సో ఇందాక చూసాం మనం సింపుల్ క్రెడిట్ చెక్లో ఏం చేస్తారు సిస్టమ్. సో ఇక్కడ 0012లో మనం ఇక్కడ డైనమిక్ సెలెక్షన్ అయితే డైనమిక్. ఓకే. ఇందాకది స్టాటిస్టిక్ అయితే మనం ఓపెన్ ఆర్డర్స్, ఓపెన్ డెలివరీ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో స్టాటిస్టిక్ క్రెడిట్ డిటర్మినేషన్, ఓపెన్ సేల్స్ ఆర్డర్ వాల్యూ, ఓపెన్ డెలివరీ, ఓపెన్ బిల్లింగ్, ఓపెన్ రిసీవబుల్స్ అంటే రావాల్సి ఉన్నది. ఈ 3 కన్సిడర్ చేస్తారు అన్నమాట. రికమెండెడ్. దిస్ ఈజ్ సీన్ సో ఫార్ యూస్ కంపేర్ డైనమిక్ క్రెడిట్ చెక్ యాజ్ ఇస్ కవర్స్ ఆల్ డాక్యుమెంట్. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇలా కాకుండా ఇదైతే పర్టికులర్గా అన్నీ ఉన్నాయి. సో స్టాటిస్టిక్లో ఏమున్నాయి మనకి ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి, అన్నీ లేవు. సారీ, దీంట్లో స్టాటిస్టిక్ క్రెడిట్ చెక్లో ఓన్లీ ఇవి మాత్రమే, అన్నీ లేవు. ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఓకే. రావాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి కంపెనీస్ ఎక్కువగా డైనమిక్ క్రెడిట్ చెక్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అంటే అన్నీ ఉన్నాయి కాబట్టి డైనమిక్ సెలెక్షన్ సిస్టమ్ రికమెండ్ చేస్తుంది. సో ఇది మనకి ఓకే డైనమిక్ క్రెడిట్ సెలెక్షన్ అనేది యూస్ అవుతుంది ఎక్కువగా. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మనం. ఓకే. ఇది తర్వాత ఏంటంటే కస్టమర్ మాస్టర్ డేటా ఉంటుంది కదా. సో కస్టమర్ క్రెడిట్ మేనేజ్మెంట్ చేంజ్. సో ఇందులో కూడా మీరు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో కూడా కస్టమర్ క్రెడిట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా లిమిట్ అనేది పలానా కస్టమర్ క్రెడిట్ కంట్రోల్ పలానా కస్టమర్కి లిమిట్ కూడా సెటప్ చేసుకోవచ్చు, క్రెడిట్ లిమిట్. ఓకే. ఇది మార్చుకోవచ్చు కూడా. ఓకే. డిఎస్ఓ అంటే ఏంటో కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే. ఇవన్నీ ఉన్నాయి మనకి. అంటే పర్టికులర్గా పలానా కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వచ్చు అనేది కూడా సెటప్ చేసుకోవచ్చు మనం ఇండివిజువల్గా. ఓకే. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ మనకు. సో జిఎస్టీ కూడా క్లాస్ ఒకటి కావాలి సార్. మనకి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి ట్యాక్స్ డిటర్మినేషన్ అనేది, అది చూద్దాంలే. జిఎస్టీ కాన్ఫిగరేషన్ ఇచ్చారు కదా, కాన్ఫిగరేషన్ చేస్తారు కదా, నేను చేశా జిఎస్టీ మీద దాంట్లో సిస్టమ్. మీరు చూపించారు సార్, నేను చేసి పోస్ట్ చేశాను సార్, మా సిస్టంలో చేశాను సార్ ఇప్పుడు సర్వర్లో. ఓకే. సో దీన్ని క్లోజ్ చేసి ఐడాక్స్లోకి వెళ్దాం.